హలో అండి. అందరికీ నమస్కారం. బోర్డ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండీ! అయితే ఇది ఒకసారి మీరు గెస్ చేస్తారా? చెప్పగలరా ఎవరైనా అని? ఓకేనండి. ఫరీదుపేట అండి. ఫరీదుపేట శ్రీకాకుళంలోని ఫరీదుపేట అని ఒక ఏరియా ఉన్నదనమాట. స్ట్రెయిటే అంటే రోడ్డు మీద మనకి బోర్డ్ కనిపిస్తుంది. మనం ఆ గుడికెళ్ళాలంటే తిన్నగా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవడమేననమాట. అయితే ఇది ఏంటంటే ఏ ఆలయము అంటే శ్రీ రంగనాథ స్వామి ఆలయం అనమాట. అయితే ఈ ఆలయం పురాతనముదే గానీ మళ్ళీ దాన్ని ఏంటంటే రీకన్‌స్ట్రక్షన్ చేశారనమాట. ఆ రీకన్‌స్ట్రక్షన్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. అయితే చూస్తున్నారు కదండీ! ఇది ధ్వజస్తంభం అనమాట. దాని తర్వాత ఇక్కడ ఈ గుడి ఉన్నది కదా! ఇది లోపలిది నేను చూపిస్తానులెండి. ఇందులోని గరుడు దేవుడు ఉంటారనమాట. అయితే ఇదిగోటండి స్తంభాలు చూస్తున్నారు కదా! సింహం కింద ఏనుగనమాట. అలాగున్నాయి. మొత్తం అంతా కూడా ఏంటి అంటే రాతితోనే మొత్తం అంతా చెక్కారనమాట. చాలా చాలా బావుంటుంది. నేచురల్‌గా ఉంటుంది. అంటే మరి ఇంకా కలర్స్ అవన్నీ ఏమీ లేవనమాట. మొత్తం రాతితోని నేచురల్‌గా ఉంటుంది. ఇది పద్మావతి అమ్మవారనమాట. చూసారు కదండీ! ఇంకా క్లియర్‌గా గూడా పిక్చర్ పెడతాను. ఇది జయ, విజయ అంటారు కదా! అది విగ్రహాలనమాట. 2 విగ్రహాలు. ఇక్కడ మధ్యలో స్వామివారున్నారు. అయితే స్వామివారు ఏంటి అంటే శేషపానందంలోని ఉంటారనమాట. ముందునేమో విగ్రహాలున్నాయి. స్వామివారు ఇంకా ఆయన భార్యలిద్దరూ కూడా అటువైపు, ఇటువైపు ఉన్నదనమాట. చాలా అందంగా ఆ గు అన్ అంటే అట్రాక్షన్‌గా ఉంటదనమాట. ఈ విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి చూడడానికి. చాలా బావుంటాయనమాట. చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. చాలా అందంగా కనిపిస్తాయి. ఒక రకమైన అంటే అట్రాక్షన్ ఉంటుందనమాట. అలాగే ఏంటంటే ఇదంతా కూడా పొలాలండి. అంటే మేము సాయంత్రం పూట ఎళ్ళాం కాబట్టి చీకట్లోని మరి మీకేం కనిపించట్లేదు. కానీ మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం సాయంత్రం పూట అంటే 5:30, 6 ఆ టైంకెళ్తే మొత్తం అంతా అక్కడ చుట్టూరు కూడా మొత్తం అంతా పొలాలు కదా! మొత్తం అంతా బాగా చాలా గ్రీనరీగా అందంగా కనిపిస్తదనమాట. అలాగే ఇక్కడ ఇదేంటంటే నేను ఇందాక చెప్పాను కదండీ! గరుడు దేవుడనేసి అదొకటండి. గరుడు దేవు విగ్రహం అనమాట ఇక్కడున్నది. అలాగే పక్కనే కూడా చీకటి వల్ల నేను మరి తీయలేదు గానీ, పక్కన కూడా ఏంటంటేనండి గురువులవి అవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఈ గుడిని ఏంటంటే చిన్నజీయర్ స్వామి గారు వచ్చి దానికి 2023లోని మళ్ళీ అంటే ఓపెనింగ్ చేశారనమాట. అయితే ఇక్కడ కూడా ఏంటంటే 3 పూటలు కూడా స్వామివారికి పూజలు, అర్చనలు అవన్నీ జరుగుతాయన్నమాట.